సాహసవంతుడైన దేవ్ చాలా కాలం క్రితం దట్టమైన అడవిలో ఒక వృద్ధ మంత్రగత్తె ఉండేది. ఆమె ఒక దొంగను వెతుకుతూ ప్రపంచం మొత్తం చుట్టి వచ్చి అలసిపోయింది. తన నిధులను దొంగిలించిన దుష్టుడైన దొంగ నేను ఎప్పటినుంచో నీ ఖజానా మీద నా చేతులు వేయాలని వేచి ఉన్నాను. ఇప్పుడు నువ్వు ముసల్దానివి బలహీనపడ్డావు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఇప్పుడు నీకు ఆ ఖజానా కావాలంటే రాక్షసి, నువ్వు ఆ నది అవతలికి వచ్చి తీసుకో. మరి దుర్మార్గుడా, నా శక్తి మీకు తెలియదు. నేను నిన్ను కనుగొంటాను. నేను నీతో పోరాడతాను మరియు నా సంపదంతా తిరిగి తీసుకుంటాను. చెడ్డవాడు ఎక్కడ నివసిస్తున్నాడో ఇప్పుడు ఆమెకి తెలుసు. ఆమె వచ్చి గ్రేట్ రివర్ దగ్గర స్థిరపడింది. కాని మంత్రగత్తె వృద్ధురాలు అవడం వల్ల ఆమెకి మాయాజాలం ఉన్నప్పటికీ దెయ్యంతో పోరాడడానికి బలం లేదు. ఆమెకు సహాయం కావాలి. అడవి బయట ఒక చిన్న గ్రామం ఉంది. మంత్రగత్తె సహాయం పొందడానికి ఒక యోజనని ఆలోచించింది. రండి, త్వరగా రండి. ఏం చేస్తున్నారు? మనం ఎంత ప్రయత్నించినా కానీ నేను మీకు సహాయం చేయలేను. రండి రండి, నా దగ్గరికి రండి పిల్లలు, మీకు పని ఉంది. బంతిని తన్నడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవ్ కొండపై నుండి పడి మంత్రగత్తె గుడిసెలో మేల్కొన్నాడు. ఎవరు నువ్వు మంత్రగత్తెవా? అవును, నేను మంత్రగత్తెనే. నేను చాలా అసహ్యంగా మరియు భయంకరంగా కనబడుతున్నానా? నేను భిన్నంగా ఉన్నాను కదా. ఏ మానవుడు అసహ్య వృత్తురాలికి సహాయం చేయలేడని నాకు తెలుసు. అందువల్ల నిన్ను మోసగించాల్సి వచ్చింది. వెళ్ళిపో. నేనిక మంత్రగత్తెగానే ఉన్నాను. చేయగలను నేను. నన్ను క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం లేదు. మనుషులందరూ అలాంటి వారే. మీరు మంత్రగత్తెలందరూ చెడ్డవారని అనుకుంటారు, కానీ మనుషులంత చెడ్డవారు మరొకరు లేరు. వెళ్ళిపో. నన్ను క్షమించండి. దయచేసి చెప్పండి అత్త, నేను మీకు ఎలా సహాయపడగలను? నువ్వు చేయగలవా? అవును, కానీ నాతో చిన్న విన్నపం ఉంది. నా తల్లిదండ్రులు బాధపడుతూ ఉండొచ్చు. మీరేదైనా మంత్రం వేసి వారు బాధపడకుండా చేయగలరా? అప్పుడు నేను మీరు ఏది చెప్తే అలా చేస్తాను. చాలా మంచిది. నువ్వు నా పనిని పూర్తి చేసే వరకు అంతా ఆగిపోయేలా నేను మీ గ్రామానికి ఒక మంత్రం వేస్తాను. ధన్యవాదాలు. మీరు ఆకలితో ఉండాలి. అబ్బాయి, ఇది తీసుకుని తిను. చాలా రుచికరంగా ఉంది. ఇదేమిటి? ప్రత్యేకమైన ఆహారం, మంత్రగత్తెల ఆహారం. నీకోసం ఇంకా తెస్తాను. దేవ్ మనస్ఫూర్తిగా తిన్నాడు. ఆ తర్వాత మంత్రగత్తె అతను చేయవలసిన పనిని చెప్పింది. గ్రేట్ రివర్ దాటి చెడ్డవాడు నివసిస్తున్నాడు. నా విలువైన సంపదను దొంగిలించాడు. నా వయసు మించిపోయింది. నువ్వు వాటిని నా కోసం తెచ్చివ్వాలని కోరుకుంటున్నాను. కానీ నాకు ఏ మంత్రమూ తెలీదు, అలాగే బలం కూడా లేదు. ఎందుకంటే నేను చిన్న పిల్లాన్ని కదా. నీకు ఈ బలం మరియు జ్ఞానం ఇవ్వమని నేను మంచి ఆత్మలను అడుగుతాను. కాని దానికోసం నువ్వు వారిని సంతోషపెట్టాలి. నేను వారిని ఎలా సంతోషపెట్టగలను మంత్రిగత్త అత్త? అన్ని మంచి ఆత్మలు వచ్చి వారి ఆశీర్వాదం ఇచ్చే వరకు నువ్వు ఉపవాసం ఉండాలి అబ్బాయి. అక్కడ పడుకో. మంట ఉంది కాబట్టి నీకు చల్లగా ఉండదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు అడవిలోని అన్ని జీవులను వచ్చి నీతో గడపమని నేను అడుగుతాను.
మీరు ఎలా చెప్తే అలా అత్త, నేను మీకు సాయం చేస్తాను. దేవ్ మంట పక్కన పడుకున్నాడు. అడవిలోని జీవులన్నీ అతని మంటల్లో పడకుండా జాగ్రత్త పడ్డాయి. ఈ విధంగా 20 రోజులు గడిచాయి. ఒక రాత్రి దేవ్ నిద్రిస్తున్నప్పుడు ఆత్మలు అతని చుట్టూ గుమిగూడి చిన్న స్వరంలో గొణగడం మొదలుపెట్టాయి. మరుసటి రోజు ఉదయం మంత్రగత్తె ఒక గిన్నెలో ఆహారంతో అతని వద్దకు వచ్చింది. నువ్వు 20 రోజుల నుంచి ఉపవాసం ఉన్నావు. నువ్వు బలమైన అబ్బాయివి. చాలా ఆకలి వేస్తూ ఉండాలి. ఇది తీసుకుని తిను. ధన్యవాదాలు. మంచి ఆత్మలన్నీ మీ వద్దకు వచ్చి బహుమతులిచ్చి ఆశీర్వదించాయా? లేదు లేదు, కొంతమంది అయితే వచ్చారు, కానీ మరికొందరు దూరంగానే ఉండిపోయారు. వారన్నారు నేను ఎక్కువ కాలం ఉపవాసం ఉండలేదు అని. అలాంటప్పుడు నువ్వు మరికొంత ఉపవాసం చెయ్యాలి. బాబు, నువ్వు చేస్తావా అది? నేను మీకు వాగ్దానం చేశాను మీకు సాయం చేస్తానని, అందుకని నేను తప్పకుండా చేస్తాను. అలా ఆ యువకుడు మరోసారి మంటల పక్కన పడుకున్నాడు. అడవిలోని జీవులన్నీ అతనితో కలిసి ఉండడానికి వద్దకు వచ్చాయి. ఈ విధంగా మరో 10 రోజులు గడిచిపోయాయి. ఒక రాత్రి మంచి ఆత్మలు తిరిగి వచ్చాయి. మరుసటి రోజు ఉదయం మంత్రగత్తె దేవ్కు కొంత ఆహారాన్ని తెచ్చి మళ్లీ అడిగింది. మంచి ఆత్మలన్నీ మీ వద్దకు వచ్చి బహుమతులిచ్చి ఆశీర్వదించాయా? అది కొంతమంది వచ్చారు, కొంతమంది దూరంగానే ఉండిపోయారు. నేను ఇంకా ఎక్కువ కాలం ఉపవాసం చేయలేదు అని నాతో అన్నారు. అలాంటప్పుడు నువ్వు ఇంకొంచెం ఉపవాసం చెయ్యాల్సి వస్తుంది. అది నువ్వు చేస్తావా బాబు? నేను మీకు వాగ్దానం చేశాను మీకు సాయం చేస్తానని, అందుకే తప్పకుండా చేస్తాను. ఈసారి దేవ్ పడుకోగానే ఆత్మలు తిరిగి వచ్చాయి. మేము నీ పనికి చాలా మెచ్చుకున్నాము. మా దగ్గరున్న బహుమతులన్నీ నీకిచ్చేస్తాం. నువ్వు చాలా బలశాలి, మంచివాడివి. నువ్వు అనుకున్న శిఖరాలని అలవోకగా ఎదగాలని అనుకుంటున్నాను. దేవ్ మరియు మంత్రగత్తె సంతోషించారు. వారు ఆత్మలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ చెడ్డు వ్యక్తిని మంత్రగత్తె యొక్క నిధులను తీసుకురావడానికి దేవ్ సమయం వచ్చింది. చెడ్డవాడు నా బంగారం అంతా తీసుకున్నాడు. ఇంకా నా మాయాదండాన్ని కూడా తీసుకున్నాడు. నా మ్యాజిక్ శక్తులన్నింటినీ ఉపయోగించి నేను రూపొందించిన మంత్రదండం అది. ఒక ప్రవాహాన్ని దాటడానికి లేదా సముద్రం దాటడానికి, మీకు పెద్దదిగా మారడానికి తెలివిగల మంత్రదండం, ఆకాశానికి చేరుకోగలిగే మంత్రదండం, భూమి కిందకు తీసుకెళ్లగలే మంత్రదండం. మీరు దానిని నా కోసం తిరిగి తీసుకురావాలి. మరి ఆత్మలు నాకు బలాన్ని తెలివితేటల్ని ఇచ్చాయి. నేను తప్పకుండా దాన్ని వెనక్కి తీసుకురాగలని చెప్తున్నాను. వీటిని ధరించండి, ఇంకా భయపడొద్దు. మీరు వారిని విశ్వసిస్తే వారు మిమ్మల్ని గొప్ప నదిపై నడిచేలా చేస్తారు. మీరు దాన్ని దాటగలుగుతారు. నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. అలా దేవ్ మంత్రగత్తె ఇంటిని వదిలి గ్రేట్ నది వైపుకు నడవసాగాడు. నది బలమైన, శక్తివంతమైన, భయంకరంగా ప్రవహిస్తోంది. దేవ్ దానిలో అడుగు పెట్టడానికి భయపడ్డాడు. కాని అతను మంత్రగత్తెకు వాగ్దానం చేశాడు. వెనక్కి తిరిగి వెళ్ళలేకపోయాడు. కాబట్టి తనను తాను ఉక్కుపాదంలా పెట్టుకుని మరోసారి నీటిలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించాడు. దేవ్ నదిని దాటి బ్యాడ్మన్ ఇంటికి చేరుకున్నాడు. అతను కిటికీ గుండా చూశాడు. గది బంగారు బస్తాలతో నిండి ఉండడం చూశాడు. మంత్రదండం ఒక మూలలో నిలబెట్టి ఉండడం చూశాడు. ఒంటింటి కిటికీ ద్వారా అతను బ్యాడ్మన్ కోసం భోజనాన్ని సిద్ధం చేస్తున్నాడు. దేవ్ ఒక ప్రణాళిక ఆలోచించాడు. అతను చిన్నవాడిగా మారాడు. కిటికీ గుండా వంటగదిలోకి ఎక్కి ఎర్ర మిరియాల్ని ఒక కూజాల వెనకాల దాక్కున్నాడు.
ఊ, చాలా టేస్టీగా ఉంది. మాస్టర్ గారు వచ్చారు. ఆ విధంగా బ్రేవ్ డేవ్, బ్యాడ్ వన్ మరియు అతనింటి మొత్తాన్ని, మంత్రగత్తె బంగారం, మ్యాజిక్ వంతెనని తీసుకెళ్లి తిరిగి మంత్రగత్తె ఇంటికి వెళ్ళాడు. నేను కేవలం నీ యొక్క నిధుల్నే తేవడం కాదు, చెడ్డవాణ్ణి కూడా తీసుకొచ్చాను. నువ్వు ఇప్పుడు తలుచుకుంటే తనకి ఎటువంటి శిక్షనైనా విధించొచ్చు. మరెప్పుడు అతను మరొకసారి దొంగతనం చెయ్యడు. ఇప్పుడిక చేయవలసింది ఒక్కటే. ఇప్పుడు ఇక్కడ అతను ఎప్పటికీ ఉంటాడు. దాంతో ఇంకెప్పుడు అతను ముసలి లేదా బలహీనమైన వ్యక్తిని బాధ పెట్టడు. బ్యాడ్ వన్ కు అదే పెద్ద ముగింపు. కాని మంత్రగత్తె డేవ్ కు కృతజ్ఞతలు చెప్పింది. మీకు ధన్యవాదాలు. నేనిప్పుడు నా ప్రపంచానికి తిరిగి వెళ్ళగలను. బ్రేవ్ డేవ్, మీరు నాకు చాలా సహాయం చేశారు. మీకోసం నేను ఏమి చేయగలను చెప్పు? మీరు ఏదైనా నన్ను అడగండి. అత్త, నన్ను తిరిగి నా ఇంటికి పంపించేయివా? నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. నాకు ఎటువంటి శక్తులు వద్దు, ఏ స్పెషల్ మ్యాజిక్ కూడా వద్దు. ఎందుకంటే మేం మనుషులం, మాకే తెలియదు వాటితో ఇతరులకు ఎప్పుడు హాని కలిగిస్తాము. ఆత్మలు మిమ్మల్ని నిజమైన జ్ఞానంతో ఆశీర్వదించాయి డేవ్. చాలా బాగుంది. మీరున్నట్లే నేను మిమ్మల్ని తిరిగి పంపుతాను. కానీ మీరు మీ అధికారాలను సంపాదించినందున ఒకరికి నిజంగా సహాయం చేయాల్సిన అవసరం ఉన్న రోజు వారు మీ వద్దకు తిరిగి వస్తారు. మాకు గర్వంగా ఉంది బ్రేవ్ డేవ్. అందువల్ల డేవ్ తిరిగి తన ఇంటికి వచ్చాడు. మంత్రగత్తె తన సంపదని, ఆమె విలువైన వంతెనని నక్షత్రాల మీదుగా తీసుకుని వెళ్ళిపోయింది. సమాప్తం.